అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం గుణితపు గుర్తులు ఒకసారి మళ్ళీ నేర్చుకుందాం. చూడండి, నేను ఇదివరకు చాలా వీడియోలలో పెట్టాను, ఒకసారి మళ్ళీ నేర్పిస్తాను. చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుతనా దీర్ఘం, ఏ యత్వం, ఏ యతనా దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఉత్వం, ఓ ఉత్తనా దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఈ గుణితపు గుర్తులన్నీ మనము ఈ 16 ఉంటాయి, 16. ఈ 16 కూడా మనము కా నుండి బండిరా వరకే యూజ్ చేసుకుంటాం. మీకు చాలా వీడియోలలో నేను ఇటువంటి గుణితపు గుర్తులు గుణింతాలు పెట్టాను, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ తలకట్టు దీర్ఘం గుడి మనము కాకు పెడితే ఆలాగా పలుకుతుంది. ఈ దీర్ఘం కాకు పెడితే సెకండ్ ఆలాగా పలుకుతుంది, కా అని. ఈ గుడి పెడితే కాకు గుడిస్తే కీ అని అంటాం, అంటే ఈలాగా పలుకుతుంది. కీ అంటే ఈలాగా పలుకుతుంది. ఈ గుడి దీర్ఘం, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ అంటే ఈలాగానే పలుకుతుంది, సెకండ్ ఈలాగా. ఇవి ఏం చేస్తాయంటే ప్రాణం పోస్తాయి హల్లులకి. సేమ్ 16 లెటర్స్ కూడా కు అని అంటే మళ్ళీ ఊలాగా పలుకుతుంది. కాకు కొమ్మిస్తే కు, కు అని అంటే ఊ పలుకుతుంది. చూడండి మీరే. కాకి కొమ్మి దీర్ఘమిస్తే కూ, కూ అని అంటే సెకండ్ ఊలాగా పలుకుతుంది, ఊ ఎల్లలాగా. రు రుత్వం, కాకు రుత్వం ఇస్తే క్రు, అంటే మనం కృప అలాంటి కృషి అలాంటి వర్డ్స్ అన్ని రాస్తూ ఉంటాము, దానికి ఇది పనిచేస్తుంది. అంటే ఈ రుత్వాన్ని మనం కాకి పెడితే క్రూ అవుతుంది, గాకి పెడితే గ్రూ అవుతుంది, మాకి పెడితే మృ అవుతుంది. రు రుతనా దీర్ఘం, ఈ రుతన దీర్ఘంతో కాకు రుతన దీర్ఘం ఇస్తే క్రూ, క్రూరుడు అలాంటి పదాలు. కాకిత్వం ఇస్తే కే అంటాం. ఏ యతన దీర్ఘం కే అంటే ఏలాగా పలుకుతుంది. ఐ ఐత్వం, కాకైత్వం ఇస్తే కై, కై అంటే ఐలాగా పలుకుతుంది. ఓ ఒత్వం, కాకోత్వం ఇస్తే కో, ఓ ఒత్తన దీర్ఘం, కాకొత్తన దీర్ఘం ఇస్తే కో అంటే ఓలాగా పలుకుతుంది. కాకి ఔత్వం ఇస్తే కౌ, ఇది కౌ, ఔలాగా పలుకుతుంది, కౌ. కం సున్నా, అం అంటున్నాం, కాకు సున్నా పెడితే కమ్ అంటున్నాం, గాకి సున్నా పెడితే గమ్ అంటాం, రాకి సున్నా పెడితే రమ్ అంటాం. అంటే ప్రతి ఒక్క లెటర్కి కా నుండి బండిరా వరకు ఏ లెటర్తో పెడతామో మాకు పెడితే మమ్ అంటాం, మాకు సున్నా పెడితే. అలాగే ఆహ విసర్గ, మహ, కహ, రహ ఇలా అంటూ ఉంటాము. ఈ విధంగా మనము గుణితపు గుర్తులని కా నుండి బండిరా వరకు యూజ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.